హే గాయ్స్, ఈరోజు మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ. మేము ఎలా సెలబ్రేట్ చేసామో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. యా, ఆ పాట పాడింది నేనే. ఐ యూస్ టు డూ నాట్ ఏ థింగ్స్. సో ఎప్పుడు చిన్నపిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు కదా. బిందు గారు ఈ కమ్రే బాగుంది. వెడ్డింగ్ యానివర్సరీకి స్పెషల్ ఏంటంటే మా అక్క తన చేతులతో చేసింది హోమ్ మేడ్ కేక్ అన్నమాట. సో అందుకే అందరం కాంప్లిమెంట్స్ ఇస్తున్నాము. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అక్క వచ్చి కేక్ తినిపించేసింది. అక్క తర్వాత నేను వచ్చి కేక్ తినిపిస్తున్నాను. మేము ఎప్పుడు ఏ సెలబ్రేషన్ చేసుకున్నా గానీ క్లోజ్ గా ఇలాంటి ఫోటో పక్కా దిగుతాము. V4 live for 4 అంతే, ఎప్పుడు ఇలాగే ఉంటాము. ఎస్పెషల్లీ డాడీకి అయితే చాలా ఇష్టం. లిటరల్లీ గైస్, మమ్మీ డాడీకి ఈ సర్ప్రైజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాపీ టీయర్స్ అయితే అస్సలు ఆగలేదు. మమ్మీ డాడీ అంటే అంత ఇష్టం మాకు. మాతో పాటు ఈ సెలబ్రేషన్స్లో మా వదిన, మా కజిన్, మా అత్త, అక్క వాళ్ళు అందరూ ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా చేయడం వల్ల కొంతమందితోనే సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇంకా 1 by 1 అందరూ వచ్చి మమ్మీకి డాడీకి విష్ చేస్తూ కేక్ తినిపిస్తున్నారు. అండ్ ఫొటోస్ కూడా ఆన్ ది స్పాట్ వీడియో ఫోటో కూడా తీసేసాము. ఈ మెమరీస్ అన్ని క్యాప్చర్ చేసి ఇలా మీ అందరికీ చూపించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్యామిలీ టైం, ఫ్యామిలీ పేజ్ మీకు అందరికీ తెలుసు. ప్రీవియస్ వీడియోస్లో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మనకి యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ అయింది అని చెప్పేసి. డాడీ ఇంట్రెస్ట్స్ అన్ని నాకు కూడా వచ్చేసాయి. డాడీకి వీడియోస్, ఫొటోస్ అండ్ మెమరీస్ దాచుకోవడం చాలా ఇష్టం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీని మ్యారేజ్ రీక్రియేషన్ చేసామన్నమాట. వాళ్ళకి అసలు ఐడియానే లేదు. మార్నింగ్ అంతా మమ్మీ కొంచెం కోపంగా ఉన్నారు సంథింగ్ వర్క్ ఇష్యూ వల్ల. సో డాడీ ఈవినింగ్ వర్క్ నుంచి రాగానే అండ్ మేమందరం కలిసి సర్ప్రైజ్ ఇవ్వడంతో దే వర్ సో హ్యాపీ అండ్ సర్ప్రైజ్డ్ లైక్ ఎనీథింగ్. అండ్ మ్యారేజ్ రీక్రియేషన్ అని చెప్పాం కదా, ఫస్ట్ దండలు మార్చేసుకున్నారు, కేక్ కట్ చేశారు. అండ్ ఇప్పుడైతే గిఫ్ట్స్ ప్రెజెంట్ చేశాము. చూసారు కదా, మమ్మీకి అయితే శారీ, డాడీకి ఏమో షర్ట్ అండ్ ప్యాంట్ ప్రెజెంట్ చేశాము. అండ్ డాడీకి మమ్మీకి చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఈ సర్ప్రైజెస్ అన్ని. అంతే గైస్, వాళ్ళు మన దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయరు. ఇలాంటి ఒక స్పెషల్ అకేషన్స్ అప్పుడు, బర్త్డేస్ అప్పుడు, మ్యారేజ్ డేస్ అప్పుడు ఏదన్నా వాళ్ళకి చిన్న సర్ప్రైజ్ ఇస్తే చాలు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు టెల్ యూ. మీరు కూడా మీ పేరెంట్స్కి ఇలానే సర్ప్రైజెస్ ఇవ్వండి. దే ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. నీకు ఇంకా చేయడానికి డైలాగ్ రావట్లేదు ఏంటది? నీ వెనక నేను పవన జస్తుతి పాత్ర, పావన చరిత్ర, రవి సోమవర నేత్ర, రమణీయ గాత్ర, సీత కళ్యాణ వైభోగమే. అన్నట్టు ఆడుకో డాడీ కాసేపు. మమ్మీ డాడీ ఇలాగా చిన్న కిడ్స్ లాగా ఆడుకుంటుంటే మేమైతే ఎంత మురిసిపోయాము. ఆడుకో మమ్మీ, వేయాలా వద్దా. Guys, literally we didn't even plan for the marriage recreation. On the spot కొన్ని థింగ్స్ అనేవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి. మనం అనుకుంటే కాదు, అవి జరగాలని డెస్టినీలో రాసుంటే జరుగుతాయి అంటారు. సో మమ్మీ డాడీకి అయితే అలాగా రాసుందేమో, అంత బాగా జరిగింది అనుకోకుండా. ఓకే ఓకే యాక్షన్. మమ్మీ
బింది పెట్టి ఉంగరం పెడతాం ఏ కమానే డాడీ బాగుదేడు. గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరు గలల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో. ఒక బిందెలో ఉంగరం కూడా తెచ్చి- డాడీ చూసారు కదా, ఎక్సలెంట్గా చేశారని చెప్తున్నారు. అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. డాడీ కమాన్ డాడీ ఎవరు తీస్తే వాళ్ళదే పై మమ్మీ డాడీకి ఇలాగ మళ్ళీ పెళ్లి చేయడం మాకు ఎంతో అదృష్టం అని ఫీల్ అవుతున్నాము. వీఆర్ సో లక్కీ. ఈ మ్యారేజ్ లో నెక్స్ట్ స్టెప్ బిందెలో ఉంగరం తీయడం. మేమేమో డాడీ డాడీ అంటున్నాము, మమ్మీ వాళ్ళ వదిన వాళ్ళందరూ మమ్మీ పేరే చెప్తున్నారు. ఈ గేమ్ లో డాడీ మమ్మీ కోసం త్యాగం చేస్తున్నారు అనమాట. అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు డాడీ అని చెప్పేసి నేను అక్క అంటుంటే డాడీ మటుకు మమ్మీ కోసం కాంప్రమైజ్ అయిపోయి ఉంగరం మమ్మీ చేతికిస్తున్నారు. డాడీకి మమ్మీ అంటే అంత ఇష్టం. దిస్ ఈస్ వాట్ వి కాల్ లవ్, ద ట్రూ లవ్. అబ్బా కాంప్రమైజ్ అవ్వకూడదు. అండ్ ఈ గేమ్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళదే డామినేషన్ అంటారు ఆఫ్టర్ మ్యారేజ్. బట్ దిస్ ఈస్ నాట్ అబౌట్ డామినేషన్ గైస్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్, లవ్ అండ్ కేర్ టువర్డ్స్ ఈచ్ అదర్ గైస్. ఫస్ట్ 2 times మమ్మీ విన్ అయ్యారు, లాస్ట్ డాడీ విన్ అయ్యారు. మమ్మీ ఎప్పుడు డాడీని ఓడిపోనివ్వరు. ఒకరికొకరు అంత అండర్స్టాండింగ్ గా ఉంటారు. అండ్ మేము ఎంత చీరప్ చేసామో మీరే చూసేయండి. డాడీ నువ్వు కాంప్రమైజ్ అవుతావేంటి? ఫార్చునేట్లీ మమ్మీకి డాడీకి అన్ఎక్స్పెక్టెడ్ గా హల్దీ కూడా జరిగింది. పిక్స్ కూడా చూసేయండి. కళ్ళే మధురం కలలే మధురం కొంచెం పెరిగే కొలతే మధురం కనులే మధురం కలలే మధురం కొంచెం పెరిగే కొలతే మధురం మనసి మధురం సొగసి మధురం తిరిసి పెదవుల వరసి మధురం ఉదయం దాచు మధురి మగారి ఉదరం మధురం హృదయం మధురం పాపం మధురం సోపం మధురం అలకే చిలికే కోపం మధురం పలుపి మధురం సులుపి మధురం అతిగా మరిగి పులుపి మధురం పలుపి మధురం సులుపి మధురం అతిగా మరిగి పులుపి మధురం 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 యదనం మధురం కరిగి చిరిగి తినకం మధురం. యా గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మమ్మీ డాడీ మ్యారేజ్ యానివర్సరీ. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి లైఫ్ టైం మెమరీస్ అవుతాయని అసలు ఎప్పుడూ అనుకోలేదు. అండ్ ఇంత బాగా సెలబ్రేట్ చేశాము. మమ్మీకి డాడీకి చాలా అంటే చాలా బాగా నచ్చిన ఒక ఈవెంట్ ఇది. మీరు కూడా డెఫినెట్గా మీ పేరెంట్స్కి ఇలాంటి సర్ప్రైజెస్ ఇవ్వండి. మీరు కూడా మా వీడియోస్ చూసి ఇలా చేయండి. ఐ ఫీల్ రియల్లీ వెరీ హ్యాపీ. వాళ్ళ మ్యారేజ్ మనం ఎలాగో చూడలేదు కాబట్టి పేరెంట్స్కి ఇంతకంటే మంచి గిఫ్ట్ ఏది ఉండదు. మళ్ళీ మ్యారేజ్ చేయడం, ఆ మళ్ళీ పెళ్ళిలో మనం కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ ఆర్ ఫ్యామిలీ. ఇంత మంచి వీడియో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మాట్లాడుకుందాము. డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇంకా వీడియోస్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఎలా అనిపించిందో రివ్యూ ఇవ్వండి. అండ్ ఈ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీని మీరు కూడా బ్లెస్ చేయండి. This BNBK family, they lived happily ever after. Bye guys, love you all.